మనము ఇంకో కొన్ని దృష్టాంతాలు చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది హిందూ దేశం ఇండియా, ఇక్కడ ఇది సెంట్రల్ ఏషియా. ఈ సెంట్రల్ ఏషియా అనేటువంటిది డెజర్ట్ కండిషన్. ఇది ఇక్కడ ఏరిడ్ క్లైమేటు, సెమీ ఏరిడ్ క్లైమేటు రెండు ఉంటాయి. ఏరిడ్ క్లైమేటు, సెమీ ఏరిడ్ క్లైమేటు రెండు ఉంటాయి. అది ఏరిడ్ కండిషన్లో కానీ సెమీ ఏరిడ్ కండిషన్స్లో కానీ నువ్వు వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేసడానికి అవుతుందా ఏరిడ్ సెమీ ఏరిడ్ కండిషన్స్లో? మనకు ఇప్పుడు మామూలుగా వర్షాలు పడి ఒక నెలలో పడకపోతేనే వేసినటువంటి పంటలు పోతా ఉన్నాయి, కరువు వచ్చిందంటాం. ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయంటున్నారు. మా ప్రాంతంలో నిన్న మళ్ళీ ఫోన్ చేస్తే నెల రోజుల నుంచి వాన లేదు, అక్కడ వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నాగార్జున సాగర్కి నీళ్ళు వదిలేరు, ఇంకా రాలేదు మనకి అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ? వ్యవసాయానికి పండించాలి, పంటలు పండించాలి అని అంటే పుష్కలమైనటువంటి వనరులు ఉండాలి, దాంట్లో మనకి ఇంట్రెస్ట్గా ఉండి సేద్యం చేసుకోవాలి. మరి ఇక్కడ ఏరిడ్ ఏరియాలో, సెమీ ఏరిడ్ ఏరియాలో వ్యవసాయం చేసేదానికి మనకు అనువుగా లేనటువంటి పరిస్థితి. వ్యవసాయం చేసేదానికి అనువుగా లేవు అని అంటే గ్రెయిన్స్ను మనం పండించలేము. గ్రెయిన్స్ని మనం పండించలేము. ఆహార ధాన్యాలు ఉత్పత్తి అనేటువంటిది ఉండదు. ఆహార ధాన్యాలు ఉత్పత్తి లేకపోతే మరి మనుషుల యొక్క మనుగడ ఎలాగా? మనుషుల యొక్క మనుగడ అక్కడ ఉండేది ఏంటి? నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మామూలు పిచ్చి పిచ్చి గడ్డి పెరుగుద్ది, అంటే గ్రాస్ ఉంటుంది. ఆ గ్రాస్ గ్రెయిన్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇప్పుడు మనకి వీట్ వస్తుంది. వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ గడ్డి నుంచే వస్తుంది, గ్రాస్ నుంచే వస్తుంది. ప్యాడీ ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి నుంచే వస్తుంది. కానీ నీకు నీళ్లు సరిగా లేకపోతే, ఆ ప్రాంతంలో మినరల్స్ సరిగా లేకపోతే ఆ గ్రాస్ గ్రెయిన్ను ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ రాదు. అందువల్ల ఒట్టి గ్రాస్ ఉంటుంది అంతే. ఆ గ్రాస్ని ఎవరు తింటారు? నువ్వు తింటావా? నువ్వు తినవు. నువ్వు తినవు కాబట్టి క్యాటిల్ తింటుంది, బఫెలో తింటుంది. ఓకే, అంటే ఇక్కడ క్యాటిల్ బఫెలో చేసేటువంటి కార్యక్రమం ఏంటి? ఈ గ్రాస్ని మజిల్స్గా మారుస్తుంది. గ్రాస్ని మజిల్స్గా మారుస్తుంది. ఆ మజిల్స్ని మనిషి తింటున్నాడు. దీన్నే బీఫ్ ఈటింగ్ అంటాం. బీఫ్ అంటే ఏంటి? ఆవు మాంసం, ఎద్దు మాంసాన్ని బీఫ్ అంటాం. ఓకే, బఫెలో మాంసాన్ని అయితే క్యారా బీఫ్ అంటారు, షీప్ని అయితే మటన్ అంటాం, పౌల్ట్రీని అయితే చికెన్ అంటాం. ఓకే, అట్లా. పిగ్ని అయితే పోర్క్ అంటాం. కాబట్టి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు బీఫ్ తినాలి. వాళ్ళు బీఫ్ తినకపోతే అక్కడ ఏం లేదు, వాళ్ళు బ్రతకలేరు. వాళ్ళు 6 అడుగులు ఎందుకున్నారు? అది ఎడారి ప్రాంతం. నీకు మనుషులు బలంగా లేకపోతే నువ్వు చచ్చిపోతావు. అదర్ పీపుల్ విల్ కిల్ యూ. అందుకని నేచరు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసింది. సర్వైవల్ ఫిట్గా ఉండాలి. ఇక్కడ వీడికి పోర్కు తినేటువంటి పరిస్థితి ఉంటుందా? పంది మాంసం తింటాడా? ముస్లింలు పంది మాంసం ఎందుకు తినరు అని అంటే, వాళ్ళ మతం చెప్పింది, మత బోధకులు చెప్పారు. క్రిస్టియన్స్కి జ్యూస్కి కూడా ఇదే మాట చెప్పారు. కానీ క్రిస్టియన్స్ జ్యూస్ 12వ శతాబ్దం నుంచి వాళ్ళు మేము పంది మాంసం తింటామని చెప్పి మారిపోయారు. లేకపోతే 3 ఎడారి మతాలు కూడా నీకు జ్యూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ముగ్గురు కూడా పంది మాంసాన్ని, పందినే ఎందుకు స్పెషలైజ్ చేశారు పర్టికులర్గా? పంది గురించే ఇన్ని యానిమల్స్ ఈ ప్రపంచంలో ఉంటే పంది మాంసం మాత్రమే తినొద్దు, పంది మాత్రమే అసహ్యమైనటువంటిది అనేటువంటి దాన్ని ఎందుకు కలిగించారు అని అంటే ఇకలాజికల్ రీజన్ అది. ఎందుకు తినకూడదు అని అంటే పంది మాంసం కనుక అట్లా తింటారంటే మనుషులు బ్రతికేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ. ఎందుకు? పంది అనేటువంటిది ఏం తింటుంది ఇక్కడ? పిగ్ విల్ ఈట్ గ్రెయిన్స్, ధాన్యాలు తింటుంది. అది దాని యొక్క ఆహారంలో ధాన్యాలు తినేదేవుడు మనిషి. కాబట్టి ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ మ్యాన్ ఫర్ ది గ్రెయిన్స్. ఓకే, మరి మనుషులకే ఇక్కడ గ్రెయిన్స్ లేక చస్తా ఉంటే నువ్వు పందులను మేపేది ఎక్కడక్కడ? అందువల్ల ఎడారి మతాలైనటువంటి నీకు జ్యూస్లో కానీ, క్రిస్టియన్స్లో కానీ, లేకపోతే మన ఇస్లాంలో కానీ పంది అని అంటే ఎప్పుడో మోసెస్
2500 BCలో దాన్ని ప్రొహిబిట్ చేశాడు. జీసస్ అగైన్ మళ్ళీ 1st century ADలో దాన్ని మళ్ళీ ప్రొహిబిట్ చేశాడు. మళ్ళీ 622లో మళ్ళీ మహమ్మద్ ప్రాఫెట్ సేమ్ ఇష్యూ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? పందుల గురించి ఎందుకు మాట్లాడారు? ఇకలాజికల్ రీజన్, బికాజ్ పిగ్ ఈజ్ కంపీటింగ్ విత్ హ్యూమన్ బీయింగ్ ఫర్ ది గ్రెయిన్ ప్రొడక్షన్. ఇంకొక తమాషా ఏంటంటే, పంది మాంసం ఒకసారి కనుక నువ్వు చక్కగా వండుకొని తిన్నావు అని అంటే నువ్వు బీఫ్ కాదు, మటన్ కాదు, చికెన్ కాదు, ఏమీ తినవు. అంత టేస్టీగా ఉంటుంది. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది. పంది ఒకసారి తింటే మరలా నువ్వు ఏ మాంసాన్ని తినేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? వాళ్ళు పంది మాంసం తినరు, అందుకని వాళ్ళు బ్యాన్ చేసుకున్నారు. అక్కడ పందులు పెంచాలి అని అంటే గ్రెయిన్స్ కావాలి. పంది ఒకసారి తింటేనేమో మరలా తినాలనిపిస్తుంటుంది. మరలా తినాలనంటే ఎక్కువ పందులు కావాలి. ఎక్కువ పందులు కావాలంటే ఎక్కువ గ్రెయిన్స్ కావాలి. మనుషులకే లేకపోతే గ్రెయిన్స్ నీకు పందులకు ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి పెడతారు? అందువల్ల ఆ మతాలన్నీ దాన్ని ప్రొహిబిట్ చేశాయి. ఇక్కడ మన కంట్రీలోకి రండి. మన కంట్రీ అంటే ఇస్లాంలో పోర్క్ తినొద్దు, బీఫ్ తినండి, ఓకే, నో ఇష్యూ. ఇక్కడికి వస్తే ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ, హిందూ కంట్రీ. అగ్రికల్చరల్ కంట్రీలో మామూలుగా మొన్న 1990 వరకు నువ్వు గ్రామాల్లో ఏ గ్రామం పోయి చూసినా సరే, 1990 మేము చిన్నప్పుడు అంతా కూడా మా గ్రామంలో ఒక 500 మినిమం పశువులు ఉండేవి. 1500 మేము మా కళ్ళతో మేము చూసాం. రోజు పొద్దున్నే 9:30కి 10ంటికి వెళ్తా ఉంటే అట్లా ఆ బజార్లో వెళ్ళేదానికి కూడా ఖాళీగా లేకుండా పశువులు వెళ్తూ ఉండేవి. ఆవులు ముఖ్యంగా వెళ్తూ ఉండేవి. ఆవులు, ఎడ్లు, ఇవన్నీ. ఆవులు, ఎడ్లు ఎందుకని అంటే ఆవు పుట్టించిందే నీకు క్యాటిల్, బుల్ అవుతుంది, మేల్ యానిమల్. బుల్లక్ అవుతుంది, ఓల్డ్ మేల్ యానిమల్ని బుల్లక్ అంటాం, యంగ్ని బుల్ అంటాం. ఆ బుల్లు కానీ బుల్లక్ కానీ వ్యవసాయంలో వాడాలి. వ్యవసాయంలో చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు అవి మాత్రమే ఉంటాయి, వేరే ఏమీ ఉండవు. ఉండే అవకాశం లేదు. ఓకే, వేరే ఉండే అవకాశం లేదు. కాబట్టి అగ్రికల్చర్ అనేటువంటిది యూ కెనాట్ ఇమాజిన్ వితౌట్ ది యానిమల్స్. యానిమల్ అనేటువంటిది లేకుండా అగ్రికల్చర్ నువ్వు చేయలేవు. యానిమల్ లేదు అని అంటే ఆ కుటుంబం అగ్రికల్చర్ చేయలేదు, అంతే. ఇంకా మరి వాటిని పుట్టించేది ఎవరు? కౌస్. మేల్ని పుట్టించాలి అని అంటే కౌస్ పుట్టించాలి. నువ్వు కౌను చంపి తింటానంటే దట్ ఈస్ హౌ ఇన్ ఇండియా ద బీఫ్ ఈటింగ్ వాజ్ ప్రొహిబిటెడ్. అసలు మనకు వచ్చినటువంటి జైన మతం కానీ బౌద్ధ మతం కానీ ఎందుకు వచ్చాయి అని మనం హిస్టారికల్ రీజన్లోకి అంటే మనకి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? ఎందుకు హిందువులు అందరూ కౌను పూజిస్తారు అని అంటే కౌను పూజించాలి కాబట్టి పూజిస్తున్నారు. కౌ లేకపోతే బుల్లు లేదు, బుల్లు లేకపోతే బుల్లక్ లేదు, బుల్లక్ లేకపోతే వ్యవసాయమే లేదు, వ్యవసాయమే లేకపోతే ఆహార ధాన్యాలు రావు, ఆహార ధాన్యాలు రాకపోతే కరువు కాటకాలు వస్తాయి. అదే జరిగింది మన 6th century BCలో. ఇందుకు ముందున్నటువంటి వేదకాలంలో మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ల ప్రకారంగా శుభ్రంగా అందరూ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, ఎస్పెషల్లీ బీఫ్ తినేవాళ్ళు అని మన గ్రంథాలు చెప్తా ఉన్నాయి. అంటే నాన్ వెజిటేరియనిజం వాజ్ ప్రమోటెడ్. ఎవరు? అందరూ. బ్రాహ్మిన్స్ లేదు, క్షత్రియ లేదు, వైశ్య లేదు, శూద్ర లేదు, ఆల్ ది పీపుల్. ఆ నాన్ వెజిటేరియన్ని ఎప్పుడెప్పుడు తిన్నారు అని అంటే ప్రతి అకేషన్లోనూ తిన్నారు. పెళ్లి జరిగిందా? తిన్నారు. గర్భధానం జరిగిందా? రిచువల్ చేయమన్నారు. శ్రీమంతం జరిగిందా? చేయమన్నారు. నువ్వు ఏ పని చేసినా సరే రిచువల్ అని అంటే ఇట్ ఈస్ విత్ సాక్రిఫైస్. మనం బాహుబలి సినిమాలో చూసాం. ఆఖరికి యుద్ధానికి పోయేటప్పుడు కూడా ఒకదాన్ని కట్ చేసేసి మనం ముందుకు వెళ్ళాలి. ఆ కట్ చేసింది ఏమైపోతుంది? వెనకాల ఒకడు వండుతూ ఉంటాడు. కట్ చేసింది పడేయరు అక్కడ. ఓకే, గంగమ్మ జాతర, ఆ జాతర, ఈ జాతర అనే పొట్టేల్ని రప్ప 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 అని అడిగినట్టు అట్లా నరుకుతారు. నరిగితే ఏమవుతుంది అక్కడ నీకు? నాన్ వెజిటేరియనిజం. దేనికి నాన్ వెజిటేరియనిజం? ప్రతి ఫంక్షన్కి నాన్ వెజిటేరియనిజం నడిగితే తర్వాత నువ్వు కౌసునే నరికితే అప్పుడు ఏమైపోయింది? 6th century BC నాటికి నీకు హింస అనేటువంటిది విపరీతంగా జరిగిపోయి యానిమల్ పాపులేషన్ తగ్గిపోయి వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి వచ్చి కరువు కాటకాలు వచ్చి మనుషులు చచ్చిపోతున్నారు. At that point of time, Vardhamana Mahavira on one hand, who established the Jainism, and Gautama Buddha on the other hand, who established the Buddhism, propagated not ahimsa but ahimsa.
అహింసావత్ ప్రాపగేటెడ్. అరే మై డియర్, మీరు కౌసును చంపొద్దు, కౌసును చంపొద్దు, కౌసును చంపొద్దు అన్నారు. అప్పుడు అందరూ జైనిజం, బుద్ధిజం వీటి వైపుకి వెళ్ళిపోయారు. వీటి వైపుకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు బ్రాహ్మణులు కూడా మారిపోయి ఆలోచన చేశారు. నిజమే కదా వీళ్ళు చెప్పినటువంటి విషయాలు, మనం వ్యవసాయం చేయట్లేదు కాబట్టి మనకు తెలియదు, కాబట్టి మనం కూడా మారాలి అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నటువంటి పద్ధతులను మార్చుకుని అక్కడ ఉన్నటువంటి వేదిక్ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో దాన్నే వేదిక్ రిలీజియన్ అన్నాం. ఆ వేదిక్ రిలీజియన్ వాళ్ళ లక్షణాలను మార్చుకొని కొన్ని లక్షణాలని జైనిజం నుంచి, కొన్ని లక్షణాలని బుద్ధిజం నుంచి తీసుకొని అదే హిందూయిజంగా మారింది. అందుకనే హిందూయిజం అనేటువంటిది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇండియా అంటారు. హిందూయిజం మతం కాదు. అది ఈ ప్రాంతంలో నువ్వు బ్రతకాలి అని అంటే, ఈ ప్రాంతంలో నువ్వు మనాలి అని అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. నువ్వు కవును చంపకూడదు. ఓకే, సో అట్లా హిందూయిజం పాపులారిటీ వచ్చింది. కాబట్టి హిందూయిజంలో ఏం చెప్తాము, నువ్వు కవును వర్షిప్ చేయి, దట్ ఈస్ గివింగ్ యువర్ ఎకనామిక్ లైఫ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కవు వాడికి వేస్ట్ యానిమల్, అక్కడ ఉన్నటువంటి కవుని వాడు చంపుకో, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కవును నువ్వు చంపొద్దు. ఈ ప్రాంతంలో మేము ఇంపార్టెన్స్ ఇస్తాం, మా ప్రాంతంలోకి వచ్చి మా ఇంటి ముందు నువ్వు కవు చంపొద్దు, మేము భరించలేం దాన్ని, మా పనిని మీరు చేయొద్దు. కాబట్టి ముస్లిమ్స్ ఆ పని చేయొద్దు. హిందువులు ఈ పని చేస్తున్నారు, వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. వాళ్ళ నమ్మకం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ సెట్టింగ్ ప్రకారంగా ఇది కరెక్ట్. కాబట్టి హిందువులు ముస్లింలని క్రిటిసైజ్ చేయాల్సిన పని లేదు, ముస్లిమ్స్ హిందువులను క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి కండిషన్స్ వాళ్ళవి, వాళ్ళు కారణాలు ప్లెంటీగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ హిందూ మతంలో దట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండియా. హిందూ మతంలో అనేక లక్షణాలను పుణికిపుచ్చుకొని మన కంట్రీకి ఏమవసరమో ఆ లక్షణాలన్నింటినీ ప్రాపగేట్ చేసినటువంటి మతమే హిందూ మతం. మన పరిస్థితులకు తగ్గట్టుగా ఈ లక్షణాలు ఉండాలి, ఇలా ఉండాలి. మన పూర్వీకులు చాలా విషయాలు చెప్పారు. ఆ సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాం ఈరోజు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. ఇది ఎప్పుడు మనం చెప్పింది, 6th century BCలో. 6th century BCలో ఇస్లాం అనేటువంటిదే లేదు. ఆ తర్వాత 1000 సంవత్సరాలకు పుట్టింది ఇస్లాం. ఆ సంవత్సరాల 622 ADలో పుట్టింది, అంటే 7th century ADలో పుట్టింది. 620 ADలో పుట్టింది. ఈ 622 ADలో పుట్టినటువంటి ఇస్లాము స్లోగా నీకు ఈ ప్రాంతంలోకి వచ్చేసింది. ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఏంటమ్మా, సో ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసింది ఏంటి, సెంట్రల్ ఏషియాలో పుట్టినటువంటి ఒక మతం ఇస్లాం కొన్ని క్యారెక్టర్స్ని పెట్టుకుంది. ఇండియాలో ఉన్నటువంటి మతం కొన్ని క్యారెక్టర్స్ని పెట్టుకుంది. ఇప్పుడు ఇది గొప్పదా అని అంటే దేనికి అదే గొప్పది. నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అంటే కాదు. నీ లక్షణాలు నీవి, నా లక్షణాలు నావి. నా లక్షణాల గురించి నువ్వు మాట్లాడొద్దు, నీ లక్షణాల గురించి నేను మాట్లాడు. నీ లక్షణాలు నా యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినంత వరకు నీవి గొప్పవే. నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు నీవి గొప్పవి కావు. ఓకే, ఇక్కడ ఒక మతం, ఆ మతం సంబంధించినటువంటి లక్షణాలు రావడానికి అనేక రకాలైనటువంటి హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకసారి చూస్తే ఇక్కడ మనకి 6th century BCలో బుద్ధిజం వచ్చింది, జైనిజం వచ్చింది. ఇప్పుడే చెప్పాను. బుద్ధిజం ఎందుకు వచ్చింది, జైనిజం ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా, కరువు కాటకాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక మత విప్లవం. అది విప్లవాలు ఒక్క విప్లవం కాదు, హెట్రోడాక్స్ రిలీజియస్ రెవల్యూషన్ అంటాం. And against the orthodox Brahmanism, India witnessed 62 religious sects in the country in 6th century BC against the orthodox Vedic Brahmanism అన్న. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి పందాను పట్టుకొని ఒకళ్ళు జైన మతం అన్నారు, ఇంకొకళ్ళు బుద్ధ మతం అన్నారు, ఇంకొకళ్ళు అజీవక అన్నారు, చార్వాక అన్నారు. అట్లాంటి 62 మత శాఖలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అని అంటే ఆనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి విప్లవాలు.
ఆ విప్లవాల్లో భాగంగా రకరకాలుగా ఈ బుద్ధిజం అనేటువంటిది మారిపోయి, ఓకే, బుద్ధిజం బుద్ధ పలానా వాడికి పుట్టాడు, బుద్ధుణ్ణి మనిషి అని అన్నారు, కొంతమంది బుద్ధుణ్ణి దేవుడు అన్నారు. ఈ దేవుడు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మహాసాంఘికాస్ అన్నారు, మహాయాన బుద్ధిస్టులు అన్నారు. ఈ మహాయాన బుద్ధిస్టులు ఏం చేశారనంటే దేవుడు అనేటువంటి దాన్ని కాన్సెప్ట్ని పెట్టి, దేవుడు కాబట్టి ఒక జన్మనే ఉండడు కదా, ఇంతకు ముందు పూర్వజన్మలు ఉంటాయి కదా, అందుకని జాతక కథలు అనేటువంటి వాటిని చెప్పి బుద్ధుడికి ఉన్నటువంటి పూర్వ జన్మల గురించి, ఆ జన్మల్లో ఆయన పద్మపాణిగా ఉన్నాడా, అవలోకితేశ్వరుడుగా ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు అని ఒక్కొక్క అవతారాన్ని వర్ణించుకుంటూ వచ్చినటువంటివే జాతక స్టోరీస్. సో ఆయన అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు అని చెప్పి రాబోయేటువంటి బుద్ధుడిని కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఫ్యూచర్ బుద్ధ అనేటువంటి వాడిని కూడా చెప్పి జాతక కథలు అనేటువంటిది చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా బుద్ధుడు అనేటువంటి వాడు దేవుడు కాబట్టి ఆ దేవుడికి ఒక విగ్రహం ఉండాలి కాబట్టి ఆ విగ్రహారాధన అనేటువంటి దాన్ని ఫస్ట్ టైము ఇక్కడ బుద్ధిజం ప్రకారంగా, మహాయాన బుద్ధిజం ప్రకారంగా వచ్చింది. అయితే జైనిజంలో కూడా ఐడల్స్ విగ్రహారాధన అనేటువంటిది ఉంది. దానికి ఎవిడెన్స్ కూడా మనకి ఇక్కడ ఉంది, హతిగుంప ఇన్స్క్రిప్షన్ అనేటువంటి దాంట్లో ఉంది. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లా. మహాయానంలో వచ్చినటువంటి ఐడలిజంలో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తాన్ని కనిష్కుడు అనేటువంటి వాడు ఇట్లా రూల్ చేశాడు. కనిష్క సెంట్రల్ ఏషియాని నార్త్ ఇండియాని కలిపి రూల్ చేశాడు. మామూలుగా మన కింగులు అశోకుడు వీళ్ళందరూ ఇట్లా రూల్ చేశారు, కానీ ఆయన ఇట్లా రూల్ చేశాడు. ఇది సెంట్రల్ ఏషియా, ఇది నార్త్ ఇండియా. ఈయన ఏం చేశాడనంటే బుద్ధుణ్ణి దేవుడు అని నమ్మాడు మహాయాన బుద్ధిజంలో భాగంగా. ఆయన మహాయాన బుద్ధిస్టులు పాపులరైజ్ చేశారు. ఆయన మహాయాన బుద్ధిజాన్ని ఆయన పాపులరైజ్ చేశారు. కాబట్టి ఐడల్ వర్షిప్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఐడల్ వర్షిప్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐడల్ తయారు చేయమన్నారు. ఏం ఐడల్ తయారు చేయాలా? కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని మన కౌరవులు పాండవుల కాలంలో గాంధార దేశం అనేవాళ్ళు, అదే కాందహార్ అయింది, అదే ఇక్కడ ఉన్నటువంటి గాంధార. ఇక్కడ వాళ్ళు విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎవరు అని అంటే అంతకుముందు గ్రీకులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. గ్రీకులు ఆ ప్రాంతంలో అలెగ్జాండర్ కాలంలో నుంచి ఉన్నారు. వాళ్ళని ఐడల్ తయారు చేయమంటే వాళ్ళు ఏం ఐడల్ తయారు చేస్తారు? వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే బుద్ధుడు ఎట్టుంటుందో, వాట్సాప్ ఉందా, ఫేస్బుక్ ఉందా, ఏం తెలియదు కదా, ఎట్టుంటాడో తెలియదు కదా, అప్పటికే సచ్చి చాలా రోజులు అయిపోయింది. కాబట్టి బుద్ధుణ్ణి వాళ్ళు ఎట్లా చూపించారు అని అంటే వాళ్ళకు తెలిసినటువంటి గ్రీకు దేవతలు, గ్రీకు హీరోలు ఎలా ఉంటారో అందువల్ల బాగా కండలు గిండలంతా బలిసి ఇట్లా ఉండేటువంటి బుద్ధుడిని తయారు చేశారు. దాన్ని గాంధార ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటారు. మనకి ఇక్కడ మధుర ప్రాంతంలో కూడా అలాంటివి వచ్చాయి. మధుర ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది. ఈ విగ్రహాలు ఎప్పుడైతే తయారు చేశారో అంటే ఇస్లాం రావటానికి ఒక కారణం మనం కూడా అని చెప్పేదానికి నేను చెప్తా ఉన్నాను. సెంట్రల్ ఏషియాలో ఇస్లాం వచ్చింది అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ వాజ్ మహాయాన బుద్ధిజం. చూడండి మీకు ఏం జరిగిందో. ఇక్కడ ఈ విగ్రహాలు వీళ్ళందరూ ఇట్లా తయారు చేసినప్పుడు సెంట్రల్ ఏషియాలో కూడా విగ్రహాలు తయారు చేశారు. సెంట్రల్ ఏషియాలో పరిస్థితి ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను, డెజర్ట్ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పాను. ఈ డెజర్ట్ కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు గుంపులుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. దాన్నే బ్యాండ్ సొసైటీ అంటారు, అనార్కిక్ సొసైటీ అంటారు. పరిపాలన అనేటువంటిది ఏం లేదు, ఎవడి గుంపుకు వాడే నాయకుడు. ఒక 20, 30, 40 మంది కలవటం, గుంపులుగా ఫుడ్ గ్యాదరింగ్ చేసుకోవటం, హంటింగ్ చేసుకోవటం, తినటం, ఉండటం. సెమీ నోమాడిజం ఉంటుంది. ఇక్కడ 2 నెలలు, అక్కడ 2 నెలలు, అక్కడ 2 నెలలు అక్కడ ఉంటుంటారు. ఎవడికి మత విశ్వాసాలు వాడికే ఉన్నాయి. మా దేవుడు పలానా, మా దేవుడికి ఈ విగ్రహం ఉంది. విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మన మహాయాన బౌద్ధ మతం నుంచి వచ్చింది. ఈ మహాయాన బౌద్ధ మతం నుంచి వీళ్ళు పక్కవాడు తయారు చేస్తుంటే మనం కూడా ఏం చేస్తుంటాం? మేము చిన్నప్పుడు అయ్యప్ప అని అంటే మాకు చిన్నప్పుడు తెలియదు. నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అయ్యప్ప అనే పదం మొదటిసారిగా విన్నాం. ఆ తర్వాత అయ్యప్ప బదన్లు, అయ్యప్ప పాటలు ఒకటి అన్నీ ఒకటి వచ్చింది. చర్చిలో ఎప్పుడన్నా పాటలు అనేటువంటిది విననటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చర్చిలో కూడా నయా మ్యూజిక్ వచ్చేసింది. నీకు కొత్త ట్యూన్స్ పెట్టి చర్చిలో కూడా డ్యాన్స్లు వేసి పాటలు పాడుతూ ఉన్నారు. ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పక్కవాడిని చూసి
మనకు ఆ క్యారెక్టర్ని ఇన్స్పైర్ చేసుకుని మనం కూడా చేద్దామని చేస్తూ ఉంటారు. పక్కవాడిని చూసి ఇక్కడ ఏం నేర్చుకున్నారు? విగ్రహాలు తయారు చేయడం నేర్చుకున్నారు. అయితే అందరూ చూస్తుండగా ఒక పైనుంచి ఒక పెద్ద బండ కింద పడిపోయింది. దాన్ని హెవెన్లీ బాడీ అంటారు. హెవెన్లీ బాడీ అనేటువంటిది బ్లాక్ స్టోన్ అంటాం. అది కరెక్ట్గా మక్కాలో పడింది. ఆ మక్కాలో ఆ పైనుంచి కింద పడింది కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ సాక్రెడ్నెస్ ఇచ్చి ఇది స్వర్గం నుంచి కింద పడింది అని అన్నారు. అయితే దానికి ఆ బ్లాక్ స్టోన్కి నాకు ఒక గ్రూప్ లీడర్ నేనేం చేస్తాను, నా గుంపు మొత్తాన్ని తీసుకెళ్ళి నా యొక్క విగ్రహాన్ని ఆ బ్లాక్ స్టోన్ దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా నీ విగ్రహాన్ని తీసుకుని వచ్చి బ్లాక్ స్టోన్ దగ్గర పెట్టాలా. ఎక్కడ పెట్టాలా అని అంటే ముందు పక్కన పెట్టాలనా, వెనక పక్కన పెట్టాలనా, వెనకేది ముందేది, ఇవన్నీ సమస్యలు. ఇద్దరు వస్తే సర్దుకోవచ్చు అటు ఇటు. 100 మంది వస్తే, 200 గ్రూపులు వస్తే, 300 గ్రూపులు వస్తే, ఎందుకంటే ఏ గ్రూపుకి వాడే నాయకుడు. కాబట్టి ఈ విగ్రహాలు ఎక్కడ పెట్టి నేను పూజించాలా అనేటువంటిదే సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇవన్నీ 622 కన్నా ముందు మహమ్మద్ ప్రాఫెట్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అందరూ సౌదీ అరేబియాలో మక్కా అనేటువంటి ప్లేస్లో ఈ విగ్రహాలు తీసుకురావటం, ఆ విగ్రహాలను ఆడ పెట్టడం, పక్కోడితో కొట్లాడటం, కొడితే వాడు చచ్చిపోవటం, వాడో వీడో ఎవడో ఒకటి తెస్తాడు. ఎవడు తెస్తున్నాడు? కొట్టుకునేది ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆడవాళ్ళు ప్రోత్సహిస్తుంటారు, మగవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇదే కదా జరిగేది. బాహుబలి సినిమా మనం చూసాం. బాహుబలి సినిమాలో ప్రోత్సహించింది ఎవరు? కొట్టుకోమని. సర్దుకుంటే సరిపోయి ఉండేది కదా. ఎందుకు ఎక్కువ మాట్లాడాలా? ఆడవాళ్ళు మాట్లాడతారు, మగవాళ్ళు పోట్లాడతారు. ఫైనల్గా జరిగేటువంటి నష్టం అందరికీ జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. ఆడవాళ్ళు మాట్లాడారు, మగవాళ్ళు కొట్లాడారు, చచ్చిపోయారు. బతికున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని మహమ్మద్ ప్రాఫెట్ అబ్జర్వ్ చేశాడు. బతికున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఎడారి. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఎవరి పని వాళ్ళు చేసి హంటింగ్ చేయాలనంటే మగవాడే చేయాలి. హంటింగ్ చేస్తేనే ఆహారం. హంటింగ్ చేయకపోతే ఆ రోజు నీకు యానిమల్ దొరక్కపోతే నీకు ఫుడ్ లేదు. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలి? అసలు ఆ గుంపులో ఉన్నటువంటి మగాళ్ళు ఒక 10 మంది చచ్చిపోతే 50 మంది గుంపు ఉంది, మిగతా పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మరి పని చేసేటువంటి వాళ్ళు, పొట్లాడినటువంటి వాళ్ళందరూ మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు పోట్లాడారు, చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు పని ఎవడు చేయాలి? చిన్నపిల్లలు చేయాలనా? హంటింగ్ ఎవడు చేయాలి? ముసలివాళ్ళు చేయాలనా? ఆడవాళ్ళు చేయాలనా? మరి ఈ గ్రూప్ మొత్తానికి 30 మంది 40 మంది బ్రతికేది ఎలాగా? దట్ వాజ్ ది ఇష్యూ. ఆ ఇష్యూ వచ్చినప్పుడు మహమ్మద్ ప్రాఫెట్ ఏం చెప్పాడు? ఒరే బాబు, ఈ విగ్రహాల గోలేంటి? ఈ విగ్రహాల కోసం మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఓకే, అవి రాళ్ళే కదా, ఏమున్నాయి దాంట్లో? ఆ రాళ్ళ కోసం నువ్వు కొట్టుకోవద్దు. అరే నీకెవరు చెప్పారు అని అంటే, నేను దేవుడి దగ్గర నుంచి వస్తున్నాను. ఐఎమ్ ది మెసెంజర్ ఫ్రమ్ ది గాడ్. కాబట్టి మీరు చెప్పిన మాట వినండి. మీరు విగ్రహారాధన వద్దు అని అంటే ఆయనతో ఆర్గ్యూ చేశారు. అక్కడ ఆయన చెప్పిన మాటలు ఎవడు వినలేదు. ఆర్గ్యూ చేసి ఆయన ఒక మాట చెప్పాడు, కలీమా అనేటువంటి దాన్ని చెప్పాడు. కలీమా అంటే అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్ అండ్ ఐఎమ్ ది మెసెంజర్ ఫ్రమ్ ది గాడ్ అన్నాడు. ఈ కలీమాని 1, 2, 3, 4 నాలాంటి వాళ్ళు విన్నారు. ఓకే, దేవుడు ఒక్కడే, ఈయన ఆయన దగ్గర నుంచి వచ్చానని చెప్తున్నాడు, కాబట్టి నేను నిన్ను ఫాలో అవుతాను అన్నాడు. కలీమా అనేటువంటి దాన్ని నమ్మిన వాడే నమ్మకస్తుడు. నమ్మకస్తున్నే ఇస్లాంలో నీకు అరబిక్ భాషలో ఏమంటామంటే ముసల్మాన్ అంటాం. అంటే ముసల్మాన్ అని అంటే మీనింగ్ ఏంటంటే బిలీవర్ అని అర్థం. ముసల్మాన్ అని అంటే బిలీవర్ అని అర్థం. దేని బిలీవ్ చేసిన వాడని? కలీమాని బిలీవ్ చేసిన వాడు. కలీమా అంటే 2 లైన్ల స్టేట్మెంట్ అంతే. అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్ అండ్ ఐఎమ్ ది మెసెంజర్. ఎస్, బిలీవ్ చేసావా? యు ఆర్ బిలీవర్, యు ఆర్ ముసల్మాన్. బిలీవ్ చేయలేదా? యు ఆర్ నాన్ ముసల్మాన్, నాన్ బిలీవర్. నాన్ బిలీవర్ అని అంటే కాఫీర్ అంటారు. కాబట్టి బిలీవర్స్ ఎక్కువ మంది లేరు పాపం. ఎక్కువ మంది లేక మహమ్మద్ ప్రాఫెట్ని అక్కడ చాలా ఇబ్బందులకు గురి చేసి ఆయన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. మక్కా నుంచి మదీనాకి వెళ్ళిపోతాడు ఆయన. మదీనా పీపుల్ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఏ ఊర్లో ఉండే వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళని గౌరవించరు.
పక్కూరి వాడికి విషయం తెలుస్తూ ఉంటుంది. ఓకే, మదీనా వాళ్ళు మహాప్రభు రా ఇక్కడికి, ఏంటి పరిస్థితి చెప్పు మాకు విషయాలు 4 అని అంటే, బాబు ఆడవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మగవాడు అని అంటే ఏం చేయాలి, ఆడవాళ్ళని యూ నీడ్ టు టేక్ కేర్, కాబట్టి విడోరీ మ్యారేజ్ నువ్వు చేసుకో అన్నాడు. విడోరీ మ్యారేజ్ ఊరకే చేసుకోమని చెప్పాలా, ఇస్లాంలో నేను విడోస్ని చేసుకుంటాను, నేను స్వర్గంలోకి వెళ్తానని అంటే ఇక్కడ కాదు, అక్కడ రీజన్ ఉంది. అక్కడ ఎందుకు విడోరీ మ్యారేజ్ వాజ్ ది ఇన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇస్లామిక్ సొసైటీ అని అంటే, నెంబర్ ఆఫ్ విడోస్ అనేబుల్ టు థ్రైవ్ వెల్ ఇన్ దట్ పర్టికులర్ డెజర్ట్ కండిషన్స్ అండ్ దే అనేబుల్ టు గెట్ ది ప్రాపర్ రిసోర్సెస్. వాళ్ళ ఆ ప్రాంతంలో బ్రతకలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మహమ్మద్ ప్రాఫెట్ చెప్పింది ఏంటి, ఎంతమంది విడోస్ని అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావో నువ్వు చేసుకో, నీ శక్తి సామర్థ్యం, నేను 20 మందిని పోషిస్తాను అనుకుంటే యు ప్లీజ్ మేనేజ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అంతమంది విడోస్ ఉన్నారు అక్కడ, వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఎవరు పోషించాలి, కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్లీ విల్ గో టు హెవెన్ అన్నాడు. విడోరీ మ్యారేజ్కి అందుకే ఇస్లాంలో అంత ప్రాముఖ్యత ఉంది, నువ్వు మ్యారేజ్ చేసుకో. అట్లానే మరి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా బతకాలి, కాబట్టి మేల్ మెంబర్స్ బతికున్నటువంటి వాళ్ళే తక్కువ మంది, కాబట్టి బ్రతుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతమందిని, 1/2 డజన్ మందినా, డజన్ మందినా నువ్వు మేనేజ్ చేస్తానంటే యూ ప్లీజ్ మ్యారీ దెమ్ అండ్ మేనేజ్. అందుకని ఇస్లాంలో వచ్చినటువంటి క్యారెక్టర్స్ ఏంటి, విడోరీ మ్యారేజ్, ఒకటి పాలిగైనీ, అంటే ఒక మతంలో ఒక క్యారెక్టర్ ఊరికనే ఒట్టిగా రాదు, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా, అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వచ్చి. Unfortunately, Muhammad Prophet died in the year 632 after 10 years. మరి మనకు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇది అగ్రికల్చరల్ కంట్రీ. వీఆర్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్ కాల్డ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. మన జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో అగ్రికల్చరల్ ఫ్యామిలీ 40 మంది ఉంటారు, హస్బెండ్ చనిపోయాడు, ఆమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఎక్కడా ఏమీ ఉండదు, బికాజ్ ఆల్ ది అదర్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమెను అందరూ సక్రమంగా కూతురులాగాను ఇంకో మనిషిలాగాను చక్కగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కలిసి ఆ 40 మందిలో ఒక మనిషి పోయాడు, ఓకే మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. దట్ వాజ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వీ యూజ్ టు హ్యావ్. కాబట్టి నీకు అక్కడ నువ్వు పిల్లల్ని చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అట్లానే మ్యారేజ్ అని అంటే మనం చాలా దానికి శాంక్టిటీ ఇస్తాం, సాక్రెడ్ రిలేషన్షిప్ అంటాం. ఒకసారి మ్యారేజ్ అయితే ఆ బంధం పవిత్ర బంధం అవుతుంది, అది విడిపోయేదానికి వీల్లేనటువంటి బంధం అవుతుంది. నువ్వు దాన్ని తుంచుకొని పోతానంటే కుదరదు, అది మన కండిషన్స్ వేరు. ఇక్కడ స్టేబుల్గా ఉండాలి, మ్యారేజ్ స్టేబుల్గా ఉంటేనే. నువ్వు తలాక్ అనేని విడిపోయాను ఈ రోజు నుంచి తూచానంటే అది కాదు, ఇది 7 ఏడుల జన్మ బంధం అంటాం, ఈ జన్మలో ఉన్నటువంటి బంధం కాదు, పూర్వకాలంలో ఉన్నటువంటి బంధం ఇది. కాబట్టి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. నువ్వు అలాంటప్పుడు నువ్వు మ్యారేజ్, భర్త చనిపోతే వేరే వాడిని చేసుకుంటానంటే, అందుకని విడోరీ మ్యారేజ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఇండియన్ సెట్ ఆఫ్ కండిషన్స్. మన కల్చర్లో అలా వచ్చింది, అలా ఫీల్ అవుతున్నాం. మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ అనేటువంటి ఇప్పుడు రూల్ అనేటువంటిది లేకోకుండా మనం మనజాలం. ఒక ప్రాంతంలో ఒక రూల్ పెట్టుకుని అలా బ్రతుకుతూ ఉన్నారు, ఇంకొక ప్రాంతంలో ఇంకొక రూల్ పెట్టుకుని అలా బతుకుతూ ఉన్నారు. యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ రైట్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్, దెన్ దట్ క్యారెక్టర్ ఈజ్ ఏ గుడ్ క్యారెక్టర్ అంటాడు. ఓకే, నువ్వు ఫీల్ అవుతున్నావు అలాగా, నువ్వు ఫీల్ కానంత వరకు విడోరీ మ్యారేజ్ చేసుకోకూడదు కాబట్టి నువ్వు చేసుకోనటం కాదు. నువ్వు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఈ రెస్పాన్సిబిలిటీ సరిపోతుంది, నాకు ఇంకా వేరే ఆమె అవసరం లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు. కానీ నీకు మ్యారేజ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటే నువ్వు మ్యారేజ్ చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నానంటే అది నీకు హ్యూమన్ రైట్ అక్కడ దెబ్బతింటున్నట్టు లెక్క. కాబట్టి మన కండిషన్స్ నుంచి మనం పోవాలి. కాబట్టి ఇక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి కండిషన్స్, ఇక్కడ పాలీగైనీ అని అంటే కుదరదు. ఇక్కడ సెక్స్ రేషియో కరెక్ట్గా ఉంది, మేల్స్ ఫీమేల్స్ అందరూ ఉన్నారు. కాబట్టి ఒక మనిషిని మాత్రమే చేసుకుంటే అది బాగుంటుంది. ఎందుకనంటే అండ్ హియర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దేర్ ఫర్ ది లైఫ్ ఫార్మ్స్. One is food, another one is sex. These are the 2 imperatives. వాటిని నువ్వు కాదు అని అంటే కుదరదు, అది బయాలజీ ఇచ్చింది, అది నీ క్యారెక్టర్ కాదు, సంస్కృతిలో వచ్చినటువంటి విషయం కాదు, అది బయాలజీకి ఉన్నటువంటి క్యారెక్టర్. అది
కాబట్టి ఫుడ్ ఉండాలా, సెక్స్ ఉండాలా. ఒకడు వీడున్నాడు, 5గురిని చేసుకున్నాడు అనుకో, సెక్స్ రేషియో ఎంత? 1:1. 1:1లో ఒకడికి ఒకళ్ళే ఉంటారు. మరి ఇప్పుడు ఈ 3 మగవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పిల్లలు దొరకరు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరినీ ఒకటే చేసుకుంటేట మరి మిగతా వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళ బ్రతుకుల పరిస్థితి ఏంటి? కాబట్టి అగ్రికల్చరల్ కంట్రీలో రిసోర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మగాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ఉన్నారు, ఎక్కడా ఏమీ జరగటం లేదు, ప్రశాంతంగా పీస్ఫుల్ కండిషన్స్ ఉన్నాయి. వర్ధమాన మహావీరుడు పీస్ అన్నాడు, గౌతమ బుద్ధుడు పీస్ అన్నాడు, అశోకుడు పీస్ అన్నాడు. కాబట్టి ఇంతమంది శాంతి 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 అని అంటే యుద్ధాలు కూడా కొన్నిసార్లు జరగలేదు. కాబట్టి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్డు, సెక్స్ 2 వస్తాయి. కాబట్టి ఎవరికి ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకరికి డిస్సాటిస్ఫాక్షన్ ఉందని అంటే అది ఆ సమాజం మొత్తానికి చేటే. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక్కడు డిస్సాటిస్ఫైడ్ పర్సన్ ఉన్నాడంటే వాడు అందరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఒకడిని పొడుస్తుంటాడు, ఒకడిని గిల్లుతుంటాడు, ఒకడిని గిచ్చుతుంటాడు, ఇంకొకడిని తంతుంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండకూడదు అని అంటే ఎవరికి వాళ్ళు బిజీగా ఉండాలి. అందుకనే మోనోగమీ ఈజ్ అవర్ క్యారెక్టర్, పాలిగైనీ ఈజ్ దేర్ క్యారెక్టర్. ఇన్ దట్ కండిషన్ ఇప్పుడు కూడా పాలిగైనీ నేను చేసుకుంటాను, నేను 4 పిల్లలు కావాలి నాకని అంటే అది వాళ్ళ ఇష్టానికి నువ్వు వదిలేయాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్పేటప్పుడు మరలా మనం మాట్లాడుకుంటాం ఈ విషయాలు. అంతేగాని మీరు ముస్లింలు ఇట్లా అని హిందువులు కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ క్యారెక్టర్ అట్లా వచ్చింది. ఒకవేళ నువ్వు కనుక పాలిగైనీ గురించి మాట్లాడాలి అనుకుంటే, విడో రీమ్యారేజ్ గురించి మాట్లాడాలనుకుంటే, నెంబర్ ఆఫ్ పిల్లలు వస్తే ప్రాబ్లం ఎవరికి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలకే ప్రాబ్లం. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు బయటికి రావాలి. అంతేగాని హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి కామెంట్ చేస్తే కమ్యూనలిజం అనేటువంటి కాన్ఫ్లిక్ట్లోకి మనం మళ్ళీ వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఎవరి గురించి ఎవరు కామెంట్ చేసుకోవద్దు అని చెప్పినటువంటి ఒక గొప్ప శాస్త్రం ఏంటంటే అది ఆంథ్రోపాలజీ. ఇక్కడ ఏ కల్చర్ గొప్ప? హిందూ కల్చర్ గొప్ప, ఏ ఇస్లామిక్ కల్చర్ గొప్ప అని అంటే ఈ కల్చర్కి ఈ కల్చరే గొప్ప, ఈ కల్చర్కి ఈ కల్చరే గొప్ప. ఇది ఒక స్పెసిఫిక్ థింగ్. ఓకే, ఇప్పుడు కెమెరాని బోర్డుని కంపేర్ చేసి కెమెరా మంచిదా బోర్డు మంచిదా అని అంటే బోర్డే మంచిది, కెమెరా మంచిది. ఇది చేసే పని వేరు, అది చేసే పని వేరు. దీన్ని నువ్వు 2 కంపేర్ చేస్తావా? అట్లానే ఇస్లాం మంచిదా హిందూయిజం మంచిదా అని అంటే ఇస్లామే, హిందూయిజమే. ఎందుకంటే 2 స్పెసిఫిక్ థింగ్స్ని నువ్వు కంపేర్ చేయలేవు. ట్యూబ్లైట్ బాగుందా ఫ్యాన్ బాగుందా అంటే ట్యూబ్లైటే, ఫ్యానే. ఈ రెండింటిని కంపేర్ చేసేదానికి వీలు కాదు. 2 ఫ్యాన్స్ ఒకే కంపెనీ నుంచి కాకుండా డిఫరెంట్ కంపెనీస్ నుంచి ప్రొడ్యూస్ చేసిన 2 ఫ్యాన్స్ను నువ్వు కంపేర్ చేసి ఏ ఫ్యాన్ బాగుంది అని అంటే నువ్వు ఆన్సర్ చెప్పగలుగుతావు. ఓకే, 2 కెమెరాలని ఒక కంపెనీ నుంచి ఒక కెమెరా, ఇంకొక కంపెనీ నుంచి ఇంకొక కెమెరా, ఏ కెమెరా బాగుందంటే నువ్వు కంపేర్ చేసి ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పొచ్చు. కానీ ఫ్యాన్ని కెమెరాను నువ్వు కంపేర్ చేసి ఏది బాగుంది అని అంటే అదొక పిచ్చితనం అవుతుంది. అట్లానే ఇస్లాంని హిందూయిజాన్ని, లేకపోతే ఇస్లాంని క్రిస్టియానిటీని, హిందూయిజాన్ని క్రిస్టియానిటీని ఎవరి యొక్క మత విశ్వాసాలు వారి. మనం ఆర్టికల్ 25 to 28 ఇచ్చాము. దాంట్లో మత స్వేచ్ఛని ఇచ్చాము. మనం 29, 28, 29, 30 ఇచ్చాము. సాంస్కృతిక స్వేచ్ఛని ఇచ్చాము. కాబట్టి మత స్వేచ్ఛ, సాంస్కృతిక స్వేచ్ఛ 2 ఉన్నాయి. కాబట్టి ఎవరి కల్చర్లో వాళ్ళు పక్కవాడిని ఇబ్బంది పెట్టనంత వరకు, పక్కవాడి యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలగనంత వరకు వాళ్ళ యొక్క లక్షణాలను కూడా గౌరవిద్దామని చెప్పేటువంటి ఒక గొప్ప శాస్త్రం ఆంథ్రోపాలజీ. కాబట్టి ఆంథ్రోపాలజిస్ట్గా నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? ప్రతి ఇష్యూ వెనకాల ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటి అనేటువంటి దాన్ని నువ్వు గమనించాలి. ఆ గమనించి కమ్యూనలిజం ఎందుకు వస్తూ ఉంది, ఎక్కడి నుంచి వస్తూ ఉంది, మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి, రీజనలిజం ఎందుకు వస్తూ ఉంది, ఎలా వస్తూ ఉంది, నక్సలిజం ఎందుకు వస్తూ ఉంది, ఎలా వస్తూ ఉంది, ప్రివెంట్ ఎలా చేయాలి, ఇవి మానవ శాస్త్రవేత్తలు ఆంథ్రోపాలజిస్టులు చేయవలసినటువంటి విషయాలు. ఇవన్నీ మనకి జనరల్ ఎస్ఏకి, జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని పేపర్లకి అనుకూలమైనటువంటి. కాబట్టి చాలామంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా దీన్ని తీసుకుని సక్సెస్ అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.